శ్రీనివాస్ గారు, నిజంగానే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో డైవర్షన్లో భాగంగానే ఇప్పుడు ఈ బాంబులు పేలుస్తామంటూ హింట్లు ఇవ్వడం కానీ, హైడ్రాన్ తీసుకురావడం కానీ, ఇచ్చిన హామీలలో ఎంతవరకు నెరవేర్చారని ప్రజలు ప్రశ్నించకుండా తీసుకునే నిర్ణయాల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతవరకు ఇప్పుడు జరిగిన ఈ 10 నెలల పాలనలో ప్రజల నుంచి పాజిటివిటీ ఎంత ఉంది, అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై నెగిటివ్ ఏమాత్రం ఉంది అంటారు? ప్రజల నుండి పాజిటివిటీ ఏమీ లేదు మేడం, టోటల్లీ నెగటివిటీ ఉంది. ఎక్కడ కూడా పాజిటివిటీ లేదు. ఎక్కడ న్యాయం జరిగింది చెప్పండి మేడం. ఇప్పుడు ఇందాక ఒక మాట అన్న, ఒక వృద్ధుడు ఉన్నాడు, ఒక ముస్లాబా ఉంది, ఆమె 2000 రూపాయలు వస్తాయంటే 4000 వస్తాయంటే ఓటేసినాం. ఎక్కడ సతీష్ అన్న ఫీల్ గానంటే లోకల్ లాంగ్వేజ్ లో చెప్పమంటే చెప్తాను, ఆ ముక్కోడు 2000 ఇస్తే అనవసరంగా తీసుకొచ్చి ఈయనకి వేసినాం ఓటు అనే ఉదాహరణ మాటలు మేము లైవ్ లో విన్నాం విలేజ్లోకి వెళ్ళినప్పుడు. మీకు ఎట్లా అంటే ఇక్కడ ఎక్కడ సాటిస్ఫై ఉంది? ఎవరైనా సాటిస్ఫై ఉన్నారా? ఆ 4000 రూపాయలకు ఓటు వచ్చింది, ఆ 2000 రూపాయలు వస్తాయనే కదా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేసారు. ఎవరిని నమ్మి? రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మే కదా ఓట్లు వచ్చినాయి. కామారెడ్డిలో డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇస్తున్నాడు, 42% ఇచ్చిన తర్వాత ఎలక్షన్కి వెళ్తున్నారు. దాని మాట రావట్లే, ప్రజలకు ఇచ్చిన హామీల మాట రావట్లే. ఏది ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు ఆ మాట రావట్లే. కానీ ఈ మూసి ప్రక్షాళనకి 100 కోట్లు ఎందుకన్నా? అన్నా వెంకటన్న మిమ్మల్ని ఒక మాట అన్నా, ఎందుకన్నా మా అందరికి తీసుకొస్తున్నారు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేద ప్రజల మీద ఎందుకు భారం పెడుతున్నారని అడుగుతున్నా నేను. 150,000 ఇప్పుడు మనకు ఇప్పుడు అన్న ఒక మాట అన్న వెంకట్ గారు ఒక మాట, ఒక చిన్న మాట అన్న. ఇప్పుడు అన్న ఒక మాట చెప్తానన్నా, ఒక్క నిమిషం అన్న, ఒక మాట చెప్తా. మూసీ నుండి మనకు 100 కోట్ల రూపాయలు రుణంగా తీసుకొస్తున్నారు, మూసీ ప్రక్షాళన కోసం చేస్తున్నారు. డన్, డెవలప్ కావాలి. ఎవరైనా వచ్చి మాకు ప్రాబ్లం ఉంది, మాకు ఇష్యూ ఉంది, ధర్నా కానీ ఇష్యూ కానీ చేసి ఇందిరా పార్క్ ఎక్కడో ఒక్కడ ప్రొటెక్ట్ చేసినారా? ఎవరేం చేయలేగా. ఎందుకు దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు మీరు ఎందుకు 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు? ఎందుకు పేద ప్రజల మీద భారం వేస్తున్నారు? పేద ప్రజల మీద భారం ఎందుకు వేస్తున్నారు అడుగుతున్నా నేను. డెవలప్మెంట్ చేద్దాము, మూసీ డెవలప్మెంట్ చేద్దాం, మూసీ డెవలప్మెంట్ అడ్డుకుంటాను అంటలేదు. ఈ పేద ప్రజలు ఇండ్లు తీసేసుకొని వాళ్ళకి వేరే ఇండ్లు కట్టని కొరకు మీరు 100 కోట్ల లక్షల రూపాయలు అప్పుగా తీసుకొచ్చి పేద ప్రజల మీద భారం వేస్తున్నారు. ఈ భారం ఎంతవరకు న్యాయం అంటూ అడుగుతున్నాను. పేద ప్రజలు అడిగేది ఏంది? మీరు ఇస్తాన్న పథకాలు ఏంది? 4,000 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేరు? ఎందుకు ఇవ్వట్లేరు? ఎకరాకి 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేరు? ఇవన్నీ మైనస్ కాదా? మీరు ఇచ్చింది ఫ్రీ బస్ ఒకటి మహిళలకి, ఎవరు సాటిస్ఫై ఉన్నారు? ఉచిత కరెంట్ ఇస్తున్నారు, అది ఎంత మందికి వస్తుంది? ఉచిత కరెంట్ సక్సెస్ఫుల్ అనుకుంటున్నారు మీరు, అందులో కూడా అందరికి రావట్లే, కొంతమందికే వస్తుంది. కాబట్టి పేద ప్రజలు గాని తెలంగాణ ప్రజలు ఎక్కడ సంతృప్తికరంగా లేరు. వీళ్ళు చాలా బాధగా ఉన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే పరిస్థితిలో వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారని నేను చెప్తున్నా.